హలో హాయ్ అండి. చికెన్ కర్రీ ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా కొంచెం వెరైటీగా దోసకాయ వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. దాని ప్రాసెస్ ఏందో చూద్దామా. ముందుగా స్టవ్ పై అయితే కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేడెక్కాక ముందుగా కట్ చేసి పక్కన ఉంచిన ఆనియన్ అలాగే పచ్చిమిర్చి వేసి కాసేపు వేగించుకోవాలి. అది వేగేలోపు ముందుగా అయితే చికెన్ అయితే కడిగి పక్కన ఉంచాలి. చూడండి, నేనైతే స్కిన్తో తీసుకున్నాను. ఇప్పుడు ఇలా ఆనియన్ వేగాక ముందుగా కడుక్కొని పక్కన ఉంచిన చికెన్ మొత్తం కూడా వేసుకొని దానిపై తగినంత సాల్ట్ వేసుకొని అయితే ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. చూడండి, మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, నేనైతే 2 దోసకాయలు అయితే తీసుకుంటున్నాను. తర్వాత ఒకసారి అయితే చికెన్ మూత తీసి చూస్తే మొత్తం వాటర్ అయితే ఇలా వచ్చి ఉండాలి. ఇప్పుడు దాంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని ఒకసారి మొత్తం కలిసే విధంగా అయితే కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే కలుపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ముందుగా కట్ చేసి పక్కన ఉంచిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని అయితే మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత చూడండి, ఇలా అయిన తర్వాత ఒకసారి కలుపుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నానండి. చూడండి, ఇలా మొత్తం కలిసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకొని అది మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు అయితే మూత పెట్టుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉడుకుతున్నప్పుడు ముందుగా కట్ చేసి పక్కన ఉంచిన దోసకాయ ముక్కలను అయితే వేసుకొని మొత్తం కూడా ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు అయితే మూత పెట్టి పక్కన ఉంచాలి. చూడండి, ఇలా దగ్గరికి అయిన తర్వాత దానిలో కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని అలాగే కొంచెం కసూరి మేతి కూడా వేసుకుంటున్నానండి. అదే జస్ట్ ఆప్షనల్ మాత్రమే. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచి దించేయడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ చికెన్ రెడీ.